ఈ రోజున భూమి పరిభ్రమణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. సో అర్త్స్ రొటేషన్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఈ రోజున ఎందుకు జరుపుతున్నాము అంటే ఈ రోజున మనకి లియోన్ ఫాకల్ట్ అనేటువంటి ఒక సైంటిస్ట్ వీరు మొట్టమొదటిసారిగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే భూమి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్కి భూమి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేషన్ చేస్తూ ఉంది అనేటువంటి అంశాన్ని కనిపెట్టి వీరు ప్రపంచ మానవాళికి ఈ రోజున తెలియజేసినటువంటి సందర్భాన మనము అర్త్స్ రొటేషన్ డేని ఈ రోజున అంటే జనవరి 8న సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆల్రెడీ. సో భూమి అనేటువంటిది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉంది. దానితో పాటు ఈ రొటేషన్లో భాగంగా భూమి తన చుట్టూ తాను తిరగటమే కాకుండా కంప్లీట్గా సూర్యుడి చుట్టూ కూడా 1 సంవత్సర కాలంలో సో 365 రోజుల వ్యవధిలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ వస్తుంది అనేటువంటి అంశం మనందరికీ తెలిసిన విషయం. అదే కాకుండా భూమికి శాటిలైట్గా ఉన్నటువంటిది న్యాచురల్ శాటిలైట్గా ఉన్నటువంటి మూన్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అది కూడా భూమి చుట్టూ కూడా తిరుగుతుంది అనేటువంటి అంశం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.